నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద బ్లైండ్ ఫోల్డెడ్ సెలబ్రిటీ చాట్స్. సో చెప్పండి, ఎవరు చెప్తున్నారు? నేను చెప్తానండి. మీ నెంబరు 3056. 3056 102 వేసుకుంటా. జస్ట్ ఊరికే టెంపరీ నెంబర్ 1000. సరే సరే అయితే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19th నవంబర్ 19 నవంబర్ 11 నవంబర్ 1917 1917. 1917. 23/10/59 అండి. 23/10/59. ఓకే, ఏ ఊరు? అలహాబాద్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ. సో ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కాదు కదా? ఫీమేల్ ఈమె ఫీమేల్ ఫైటర్ అంటారా? సరే, మీరే కర్కాటక చెప్పాలి. లగ్నానికి సన్ స్టార్. ఇక నాకు తెలీదు. అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్ వచ్చింది. ప్రయాగరాజే వస్తుంది. అలహాబాద్ ని ప్రయాగరాజ్ చేసి. ఓ ఓకే. ఓహో ఓకే. ఓకే, మీరు మేల్ అని రన్ చేశారు. డజంట్ మ్యాటర్. బీటీఆర్ బీటీఆర్ అదేమి కాదులేండి, జంట గురించి. ఓకే సరే, ఓకే, సరే. చెప్పాలి, నేనే చెప్పాలి కదా. కర్కాటక లగ్నం. లగ్నంలో శని ఇన్ ద నక్షత్ర ఆఫ్ బుధ ఇన్ ద నక్షత్ర ఆఫ్ శని. కానీ మధ్యలో పరివర్తన యోగం ఎగిరిపోద్ది, బికాజ్ బుధుడు అహెడ్ ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు శని వృచ్చికంలో ఉన్న కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. సో కుజుడు ఎక్కడున్నాడు? కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. బుధుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? చంద్రుడిని ఫాలో అవుతున్నాడు. చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. వెరీ గుడ్. అంటే లగ్నంలో ఉన్న శని దశమాధిపతిని ఫాలో అవుతున్నాడు. ఓకే, ఫాలో అవుతున్నాడు. ఆయన ద్వితీయంలో ఉన్నాడంటే ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించకపోతే ఇంకా అనవసరం అని అనుకుంటారు ఆ నేటివ్. కాబట్టి ప్రొఫెషను, వర్కాలిక్ నేచరు, మేనేజ్మెంట్ ఎబిలిటీసు, పీపుల్, పబ్లిక్లీ కనెక్టెడ్ పర్సనాలిటీని ఇచ్చేదానికి అవకాశం ఉంది. కనిపించిందా? అయ్యో, ఎస్ నో చెప్పండి. ఓసారి మ్యూట్ లో చెప్పాను. చెప్పద్దు మ్యూట్లో. అవునవును. ఎస్. తర్వాత 5th హౌస్ వచ్చింది. మార్స్ వీనస్ ఇద్దరు ఒకే స్టార్లో ఉన్నారు. అక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి మరి యాక్టింగ్, మ్యూజిక్ అట్లాంటిది ఏమన్నా ఉన్నదేమో చూడండి. కన్ఫర్మ్ చేయకపోయినా పర్లేదు. కుజ శుక్ర ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, రాహు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి. తర్వాత చంద్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి శని నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, పంచమంలో ఉన్నాడు, బాగానే ఉంది. గురువు వచ్చేసి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. గురువుకి వక్రత్వం పోదు. సో భాగ్యాధిపతి ఎగిరిపోయాడు. అవునా? సో ఎగిరిపోయి డైరెక్ట్ ఎప్పుడు అవుతాడు, ఇప్పుడప్పుడే కాడు కదా. సో అదొకటి డిసప్పాయింటింగ్ మ్యాటర్ అనమాట. కాబట్టి ఏంటిది, నేటివ్ ఇండివిజువల్గా కష్టపడి సాధించుకోవాలి. ద్వితీయంలో ఉన్న గ్రహం షష్టంలో ఉన్న బాధకాధిపతికి కనెక్ట్ అవుతుంది. షష్టాధిపతి లాభంలో ఉన్నాడు, లాభాధిపతి షష్టంలో ఉన్నాడు. కాబట్టి తాను అనుకున్నది అవ్వకపోతే, చూడడానికి సాఫ్ట్గా మాట్లాడినా, సింపుల్గా మాట్లాడినా అయిపోవాల్సిందే అనుకున్నది, అంతే. ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. అర్థమైందా? సో ఎట్ ఎనీ కాస్ట్ తను అనుకున్నది జరగాల్సిందే, దానిలో ఏమీ మాటం లేదు. అది సంగతి. సో చాలా యూ కెనాట్ ఇంప్రెస్ హర్, అంతే. సరే, ఇప్పుడు మనం దశలు పట్టుకుందామా? రవి దశ ఎలా ఉంటుంది అయ్యా? రవి శనులు ఇద్దరు రవి దశలో, రవి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, పర్వాలేదు, ఓకే. తర్వాత చంద్రదశ, చంద్రుడు రవిని ఫాలో అవుతున్నాడు, అది కూడా ఓకే, కంప్లైంట్ లేదు. మార్స్ దశ, కుజుడు వచ్చేసేసి ఎవరిని ఫాలో అవుతున్నాడు? శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. సో కుజుడు, శుక్రుడు, రాహువు ఓకే, పర్వాలేదు. 6 కాబట్టి పోరాటం సాధించుకోవడం అవన్నీ ఉంటాయి. కుజ నక్షత్రంలో ఎవరు లేరు. రాహుకేతులు పరివర్తనం అయ్యాయి. రాహు ఈజ్ ఫాలోయింగ్ బుధ. ఓకే, కాబట్టి కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ వస్తాయి ఒక పర్టికులర్ టైంలో, చెప్తా. తర్వాత రాహుదశ, రాహువు బుధుడినే ఫాలో అవుతున్నాడు. ఓకే, బుధుడిని ఫాలో అవుతున్నప్పుడు బుధుడు వక్రిస్తాడు కదా. మరి ఎక్కడన్నా వక్రించాడా బుధ? ఎస్, దాదాపు లాస్ట్ వరకు వక్రించలేదు. రవి రాహులు అక్కడ కనెక్ట్ అయ్యారు. దశమాధిపతిని చూడబడుతున్నాడు కాబట్టి దిగ్బలం వచ్చేసింది కదా రవికి. కాబట్టి రవి లీడింగ్. మరి రవి రాహులు యాక్టివేట్ అయ్యారు. సిగ్నిఫికెంట్ థింగ్స్ జరుగుతున్నాయి. ఎక్స్పెక్టెడ్గా జరగట్లేదేమో అని నా డౌట్. ఎందుకంటే రాహువు ఆ బుధుడిని ఫాలో అవ్వడం, రవితో కలిసి ఉండడమే. ఓకే, ట్విస్ట్ ఉంది. రాహుదశ స్ట్రగుల్, ట్విస్ట్ ఉన్నాయి. తర్వాత గురుదశ, గురువు చంద్రుడిని ఫాలో అవుతున్నాడు. గురు నక్షత్రాల్లో గ్రహాలు లేదు. గురువు చంద్రుడిని ఫాలో అవుతాడు, దాదాపు ఫాలో అవుతాడా, మధ్యలో మారుతాడు అనమాట. సో రెట్రో ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. మరి హెల్త్ డెసిషన్స్
కొంచెం స్టార్టింగ్లో బాగానే ఉండి కొంచెం డైరెక్షన్ చేంజ్ అయ్యేటట్టు కనబడతా ఉంది, మరి చూద్దాం. తర్వాత శని దశ. శని వక్రించి ఫాలో అవుతున్నాడు, మధ్యలో మరి పరివర్తన యోగంతో కాపాడబడతాడు, మొదట్లో ట్విస్ట్ వచ్చింది. సో బాగా స్ట్రగుల్, స్పోర్టివ్ స్పిరిట్ లాగా ఎప్పుడు కూడా సాధించాల్సిన తపన, సందర్భము ఎప్పుడు కూడా స్ట్రగుల్ ఉంది ఈ జాతకురాలకి. ఏ విషయమైనా అసలు సింపుల్గా ఏది అవ్వలేదు, కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. మొత్తం త్రూ అవుట్ ద జర్నీ చాలా ఎక్కువ స్ట్రగులే కనిపించింది, సింపుల్గా ఏది లేదు. కాకపోతే ఈ స్ట్రగుల్ని హ్యాండిల్ చేసే శక్తి ఆమె దగ్గర ఉంది, అర్థమైందా? శక్తి ఉంది ఆమె దగ్గర. ఓకే, తన ఇప్పుడు చెప్తారా తర్వాత తన అదేంటో ఇప్పుడు ఏం చెప్పాము. సో టైం చెప్తాం మనం. సో టైం చెప్తే మనకు అర్థమవుతుంది. ఏం చెప్పాలి మీకు, ఏం చెప్పాలి? ఎలాంటి ఫ్యామిలీలో అవన్నీ ఓకే, ఫ్యామిలీ పరంగా ఓకే, యావరేజే చెప్పాము, సూపర్ డూపర్ చెప్పలేదు. ఎందుకంటే భాగ్యాధిపతి ఎగిరిపోయాడు. ఓకే, దశ టైం లైన్ బట్టి ఫ్యామిలీ లెవెల్ మనకు అర్థమవుతూ ఉంటాయి. 1917 కదా. సందశ ఎలా ఉంటుంది అనుకున్నాం? పర్లేదు అనుకున్నాం కదా, బ్యాడ్గా ఏమీ చెప్పలేదు. ఫ్యామిలీ అనేది సన్ అనేవాడు, జస్ట్ ఓకే. సో మనం ఎక్కడ ఆగాము? సో టైం లైన్లో వచ్చేసేసి మనకు ఒక ఆస్పెక్ట్ జరిగింది. వీనస్ అనేవాడు 10th house ట్రైన్ ఇచ్చాడు, కాబట్టి 2 years ఉన్నప్పుడు సిచ్యువేషన్లో ఫ్యామిలీలో ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ పాజిటివ్గా పనిచేసాయా? తెలుసా, తెలీదా? 2 years ఏజ్ అప్పుడు తెలీదు. ఓకే, తర్వాత నెక్స్ట్ 10th house స్క్వేర్ యురేనస్ జరిగింది 4 years ఏజ్ వచ్చినప్పుడు. మూన్ దశ జరుగుతోంది. మూన్ అనేవాడు గురువు రిప్రజెంట్ చేస్తున్నాడు. భాగ్యాధిపతి మరి వక్రి ఎఫెక్ట్ ఉంది కదా, సో అది ఇండికేట్ చేస్తున్నాడు. కాబట్టి మరి ఫాదరు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, 10th house స్క్వేర్ యురేనస్ జరగడం వల్ల అంత ముందు దాకా ఉన్న సిచ్యువేషన్ అంతా కొంచెం డ్యామేజింగ్లో ఏమైనా వెళ్తుందా? ఇన్ఫర్మేషన్ మళ్ళీ లేదా? అది కూడా లేదండి, అంత చిన్నప్పుడు లేదు. ఓకే, సరే ముందుకు వెళ్దాం. ఇక ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడిగా ఇక్కడ మనం మిరాకిల్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు చంద్రదశని గురువు వల్ల. ఓకే, మళ్ళీ ఈ చంద్రుడు అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో అక్కడ వీనస్ రిప్రజెంట్స్ గురువు కదా, లాభాన్ని కనెక్ట్ అయ్యాడు. 10th house ట్రైన్ వీనస్ కూడా జరుగుతోంది కదా. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ మార్చ్ జరిగిన తర్వాత ఈ 29-30లో ఆమెకి అక్కడ స్ట్రగుల్ జరిగి తర్వాత ప్రోగ్రెస్ వస్తుంది. ప్రోగ్రెస్ అంటే మరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, చేంజ్ ఏమన్నా కనిపించిందా? ఏమీ లేదా. ప్లేస్ ఏమన్నా మారిందా? ఫ్యామిలీతోనే ఉందా? ఏజ్ అన్నారు 13 అండి, 1930. అవును, చేంజ్ ఉంది. చేంజ్ ఇన్ ద ప్లేసా, చేంజ్ ఇన్ ద ఏ ప్రాస్పెక్టివ్? తన లైఫ్ పర్స్పెక్టివ్ లో, అంటే లైక్ కొన్ని ఈవెంట్స్, యాక్టివిటీస్ లో యాక్టివిస్ట్ గా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, రైట్. దాని తర్వాత ఎప్పుడు పోరాటం కదా, అందుకని యాక్టివిస్ట్లోకి వెళ్ళారు. ఓకే, సరే. దాని తర్వాత నెక్స్ట్ ఇదంతా కూడా ఓకే, జర్నీ సాగుతోంది. మనం అబ్స్టకల్ వచ్చే వరకు చెప్పాం కాబట్టి ఇక్కడ చూడండి. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు సాటర్న్తో ట్రైన్ అయ్యాడు 1934-35లో. మరి వాళ్ళు అనుకున్నట్టు సిచ్యువేషన్స్ మరి జరగకపోవడం కానీ, లేదనంటే గవర్నమెంట్తో ఏమైనా ఇష్యూస్ రావడం కానీ, అట్లా వాళ్ళు ఉండే నేచర్ కదా. సో స్ట్రగుల్ ఇండికేట్ చేస్తుంది కదా, మరి కనిపించిందా లేదా? అంటే ఇందులో ఈవెంట్స్ ప్రకారంగా అయితే 34-35 ఇచ్చారు ఈవెంట్. ఓకే, అంటే స్టడీస్ కి ఇచ్చారు అనమాట. సరే అయితే ముందుకు చూద్దాము. స్ట్రగుల్ అయితే మీకు కనిపించలేదు, ఫ్యామిలీ హెల్త్ స్ట్రగుల్ వేరే వాటిలో ఏం కనిపించలేదు. మిగిలిన వేరే వాళ్ళు కూడా ప్యారలల్గా చెక్ చేసుకోండి ఈవెంట్స్, చార్ట్లో ఫాలో కండి. తర్వాత నెక్స్ట్ ఇదిగోండి, ఇదంతా చార్ట్ లో ఇస్తున్నాను. ఓకే అండి, అది సారీ సార్, ఇది ఒకటి. ఓకే అండి సార్. 1930-1935 మదర్ యొక్క హెల్త్ చాలా ఎక్కువ అవడము, వాళ్ళ తనకి ట్యూబర్క్యులోసిస్ రావడం అన్నది 1930-35. ఇక్కడ మనం 28 దగ్గర ఆస్పెక్ట్ చూసామా, 10th house అపోజిషన్ సన్ చూసాం కదా, అదొకటి. అదే ఆస్పెక్ట్ కానీ మనం అటు సైడ్ చెప్పాం, సఫరింగ్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత 36లో మదర్ ఎక్స్పైర్ అయ్యారా? ఓకే, సారీ. తర్వాత మళ్ళా పికప్ పాయింట్ కోసం చూస్తున్నాను. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో ఉంది, రేజ్ అవ్వట్లేదు చార్ట్. ఓకే,
చూద్దాం. ఇగో చూడండి, 1945 ఈ ప్రాంతంలో, 45, 46 ఈ ప్రాంతంలో ఈమెకి మరి ఇంతకుముందు ప్రాబ్లం చెప్తాను. 1941లో చాలా స్ట్రగుల్ ఆస్పెక్ట్ వచ్చింది. ఈవెన్ బిఫోర్ కూడా చాలా స్ట్రగుల్ ఆస్పెక్ట్, 37 నుంచి కానీ ఇదొకటి, తర్వాత 41లో కానీ 10th హౌస్ స్క్వేర్ జరగడం, ఇవన్నీ చాలా స్ట్రగుల్, సఫరింగ్, ఇవన్నీ పనిచేసాయా లేదా? 38లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. 37లో ఇంకా తను వెళ్ళిన దగ్గర కుడ్ నాట్ కంప్లీట్ ద స్టడీ, హ్యాడ్ టు కమ్ బ్యాక్ లాగా. 38 ఇంకా తన ఇన్వాల్వ్మెంట్, ఇండిపెండెన్స్ మూమెంట్ ఇట్లాంటివి ఎక్కువ అయిపోయింది. అదంతా ఇంకా చాలా స్ట్రగుల్, సఫరింగ్ ఉంది, స్మూత్ గా లేదు. 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్చ్ జరుగుతోంది కాబట్టి, అర్థమైందా? సో ఇదంతా మనం నెగిటివ్ గా చెప్పుకున్నాం. అంటే ఆమెకి పర్సనల్ గా ఒరిగేది ఉండదు కదా, ఆమె ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినా కూడా. కాబట్టి ఆమె అనుకున్నట్టుగా సిచ్యువేషన్ జరగలేదు. చాలా టైం తర్వాత 1946లో 45-46లో 10th హౌస్ మెర్క్యూరీతో ట్రైన్ ఇచ్చాడు. సో మనము బెటర్ ఆస్పెక్ట్గా కన్సిడర్ చేయాలి కదా. మరి అక్కడ పాజిటివ్గా ఏమన్నా ఆమెకి ప్రోగ్రెస్ వచ్చిందా? అవును. 45లో ఇంకా అదే ఈ వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోవడము, అంటే షీ హ్యాడ్ ఇంపాక్ట్, ఆ ఇంపాక్ట్ కూడా ఉండింది. ఇంకా ఈ బ్రిటిష్ రూల్ ఎందుకు రావడం, ఇవన్నీ 46లో తన పర్సనల్ లైఫ్ లో ఒక బేబీ. ఓకే, సరే, అక్కడ వరకు మనం ఓకే చెప్పాము. తర్వాత 47లో 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. వక్రించిన గ్రహానికి ఆ విధంగా సెక్స్టైల్ జరిగినప్పుడు మనం ఛాలెంజింగ్ స్టోరీ చెప్పాలి కదా. రాహు ఫాలోయింగ్ చంద్ర, 7th ఫాలో అవుతున్నాడు, కరెక్టే. కేతు ఈజ్ ఫాలోయింగ్ గురువు. భుక్తులు కాపాడుతున్నాయి, కానీ ఈమెకి చాలా ప్రెజర్టిక్ సిచ్యువేషన్స్ కనిపించాయా లేదా? 47-48 అన్నారా? అవును, కరెక్ట్. 48లో తను ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేయాల్సి వచ్చింది అని ఉందన్నమాట. అంటే యాక్టివిస్ట్ కాబట్టి యాక్టివిటీ రిలేటెడ్ గా ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వస్తుంది, కానీ మరి సఫరింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, అర్థమైందా? ప్రోగ్రెసివ్ సఫరింగ్ తోటే ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఇండైరెక్ట్లీ తిను కూడా ఇన్వాల్వ్ అవుతూ, అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ కావచ్చు, బట్ తిని ఇన్వాల్వ్మెంట్, తిన యాక్టివ్ మూమెంట్ ఎక్కువైపోయింది అనమాట. ఎస్, దేర్ ఆర్ అదర్, ఒక వీళ్ళకి గాడ్ ఫాదర్ గా ఉండే పర్సన్ పోవడాలు 48లో అట్లాగా టైప్ లో. సో ఇదంతా నెగిటివ్ గా నడిచింది, ఇదంతా సరిగా లేదు ఫేజ్. మనం చాలా రోజుల తర్వాత ఒక బెటర్ ఆస్పెక్ట్ వచ్చింది చూడండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ తో ట్రైన్ అయింది 53లో. 53, 54, 55 మధ్యలో తనకి అదే వాళ్ళ యాక్టివిటీ ఏదైతే దేశం కోసం పోరాడుతున్నారో అది ఏదైతే ఉంటుందో మరి మంచి ఫేజ్ లోకి పోతా ఉంది. మరి ఏమైనా రికగ్నైజేషన్ కానీ, అవార్డు కానీ, అప్రిసియేషన్ కానీ ఏమైనా దొరికాయా? అవును. 51 తర్వాత నుంచి ఇంకా పిక్ అయ్యి 55కి దీనికి సిగ్నిఫికెంట్ గా ఒక రికగ్నిషన్, భారతరత్నం అట్లాంటివి ఏమైనా ఇచ్చారా? అంటే ఇప్పుడు చెప్పలేం, కానీ సరే, ఓకే. తన గ్రూప్ లో తన పరంగా తనకి అప్రిసియేటివ్ గా పాజిటివ్ గా ముందుకు పోయింది, నెగిటివ్ గా చెప్పండి. మేజర్ ఎప్పటి వరకు చెప్పారు మీరు? 53, 54, 55 వరకు చెప్పానండి. అంతే, కరెక్ట్. దాని తర్వాత ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వచ్చింది 58లో, కొంచెం ఎమోషనల్ డ్యామేజ్ ఆస్పెక్ట్ కదా. ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ మీద నుంచి వెళ్ళింది, ప్రోగ్రెసివ్ మూన్ కూడా అపోజిషన్కి వచ్చింది. ఇదే టైంకి గోచార గురువు యురేనస్ కూడా చాలా T² లో ఉన్నారు. సో సరిగ్గా లేదన్నమాట ఇక్కడ మరి హస్బెండ్ హెల్త్, ఎందుకంటే పరివర్తన కోల్పోయింది కదా. సో కాబట్టి ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్లో ఛాలెంజెస్ కానీ, వేరే ఏదైనా డ్యామేజెస్ కానీ బాగా పనిచేసాయా? 58, 59లో యాక్చువల్ గా బాగా పిక్ వచ్చింది. ఏమొచ్చింది? తన అనుకునే దాంట్లో తనకి ఇంకా పొజిషన్ వచ్చింది, బేసిక్ గా ప్రోగ్రెస్ వచ్చింది అంటున్నారు మీరు, అంతేనా? ప్రోగ్రెస్ వచ్చింది 59లో. ఓకే, సరే, మనం మాత్రం దాన్ని మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే పర్సనల్ గా అది కొంచెం డ్యామేజ్ ఇస్తుంది. ప్రొఫెషనల్ గా ఓకే అవ్వచ్చేమో, ఎందుకంటే శనికి వక్రత్వం ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి వస్తూ ఉండొచ్చు. బట్ నేను ట్రీట్ చేయట్లేదు, తెలుసు కదా.
దాని తర్వాత ఎస్ ఇక్కడ ఒక్క ఆస్పెక్ట్ మాత్రం ప్రోగ్రెసివ్ సన్స్ ట్రైన్ మార్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఓకే, మళ్ళీ ముందుకు వెళ్దాం. సార్ సారీ సార్ ఎస్ అండి, ప్లీజ్ అండి చెప్పండి. ఏం పర్లేదు. అది మీరు 15 ఇప్పుడు ఇది ఒకసారి తనకి 5-6 గారికి కూడా ఇది నవంబర్ షార్ట్ సార్. మీరు 59 అంటే అది 60 ఎండింగ్ కూడా తీసుకోవాలి. అవును. ఓకే, సో ఇక్కడ ఓకే ఓకే 60లో చూస్తే ఆ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అనుకుంటా కదండి 1960లో. ఓకే ఓకే యా పనిచేసింది అది కదండి లేదు పర్సనల్ లైఫ్ లో. కరెక్ట్ 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 Yeah, 60లో okay. చనిపోయారు. అవును. ఎస్ అండి, సో అందుకని ఆపానండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నో నో థ్యాంక్ యూ. మనం ఒకే డైరెక్షన్ లో వెళ్తాం. మీరు రైట్ అన్నా తప్పన్నా మనం క్యాలిక్యులేషన్ చెప్పుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఓకే లేదు బట్ కన్ఫర్మ్ Yes. చేశారు. థ్యాంక్ యూ. Yes, sir. అది వేరే ఓకే దాంట్లో ఉంది. ఓకే ఆ ప్రిడిక్షన్ కావాలి మరి. హస్బెండ్ చచ్చిపోయింది కదా ప్రొఫెషనల్ గా రైజ్ వచ్చింది. అది ప్రొఫెషనల్ గా రేజ్ రావచ్చు కానీ పర్సనల్ గా ప్రాబ్లం చేస్తుందని ప్రిడిక్ట్ చేసాం మనం. పర్సనల్ గా ప్రాబ్లం పోయింది. అవును. ఎస్, అది అంతకుముందు రేజ్ రావడానికి అంతకుముందు నుంచి ఆమె చేసిన వర్క్ అవన్నీ అప్రిసియేషన్లు పోస్ట్ లో వస్తాయి. అర్థమైంది. నేను 2010లో పనిచేస్తే 15లో రావచ్చుగా, అలా అనమాట. కరెక్ట్. తర్వాత ముందుకెళ్దాం. ఎస్ మరి హస్బెండ్ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందా? ఓకే, నన్ను అడుగుతున్నారా? నేను చెప్పాలా లేదంటే వాళ్ళు చెప్పాలా? మీరే చెప్పాలి. ఓకే, తర్వాత మళ్ళీ సందర్భం వస్తే చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఫస్ట్ టైం జడ్జ్ చేసి మళ్ళీ పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, తర్వాత 1960 ఇక ఇదంతా అది జరిగింది. దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోతా ఉంది చార్ట్. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ మూన్కి ట్రైన్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఓకే ఓకే, గోయింగ్ ఇన్ ఏ నార్మల్ వే. ఇక ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు రెట్రో అయ్యి నెటల్ మార్స్కి ట్రైన్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ మూన్ చాలా T² వెళ్తున్నాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు. పర్సనల్గా హెల్త్ ఎలా ఉందండి ఈ 64లో? హెల్త్ గురించి ఏం చెప్పలేదు. హెల్త్ గురించి చెప్పలేదు. లేదనంటే ఈమె పవర్ పొజిషన్లో ఉంటే ఆమె వర్క్ కానీ ప్రెజర్స్ కానీ ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు కానీ ఏమన్నా డెసిషన్ మిస్టేక్స్ కానీ ఏమన్నా పనిచేసాయా లేదా? 60 to 65 ఒక నిమిషం డిఫరెంట్. షూర్, టేక్ ఇట్. 64 yes 64లో తను ఒక సపోర్ట్ సిస్టమ్ ఫాదర్ చనిపోయారు. ఓకే, ఇంకా 60 అండ్ హీ హ్యాస్ టు టేక్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ లాగా అట్లా ఉందన్నమాట. మళ్ళీ 66లో ఇంకొక చేంజ్. ఓకే, చూద్దాం ముందుకు వెళ్ళాక చూద్దాం. 65లో తను తీసుకున్న ఒక డెసిషన్ వల్ల మొత్తము చాలా రైట్స్ జరిగి చాలా మంది ప్రాబ్లం అయింది, పనిచేసింది. ఓకే రైట్. దాని తర్వాత శనెల్లి చెప్పారండి. ఓకే, నాకు తెలిసి ఇది ఇందిరాగాంధీ చాట్ అనుకుంటా. ఎక్కడో విన్నా నేను. 6 గ్రహాలు ఇప్పుడు కుజుడెళ్ళి రవి ఇంట్లో, రవి వెళ్ళి కుజుడి ఇంట్లో, తర్వాత శుక్రుడు వెళ్ళి గురువు ఇంట్లో, గురువు వెళ్ళి శుక్రుడి ఇంట్లో, చంద్రుడు వెళ్ళి శని ఇంట్లో, శని వెళ్ళి ఒక రకమైన 6 గ్రహాల పరివర్తన ఉంటుంది. ఏదో ర్యాండమ్గా మన వీడియోస్ అయినా ఐ థింక్ ఇందిరాగాంధీ గారి చాట్ అనుకుంటా. ఓకే సరే, నో ప్రాబ్లం. సరే, తర్వాత ముందుకెళ్దాం. నెక్స్ట్ రైట్స్ అనగానే అట్లా స్ట్రైక్ అయింది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th house, ప్రోగ్రెసివ్ సన్, మంచి వారియర్ క్యాండిడేట్, అది మనం ముందే చెప్పాం. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో వెళ్తా ఉంది. ఏమీ మిరాక్యులస్ ఆస్పెక్ట్ లేదు. వచ్చింది కదా ఇక్కడ. ఇక చూడండి 1966లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th houseకి 65-66లో బాగా అప్ స్పైక్ అయ్యాడు. మరి అక్కడ ఆమెకి ప్రోగ్రెస్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ బాగా హై పొజిషన్ కానీ అన్న పనిచేసిందండి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అడిగిన దానికి ఈజీ అయిపోయింది. ఓకే రైట్. దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10th house ఇక్కడి నుంచి ముందుకు పోతా ఉంది చార్ట్. మళ్ళీ అబ్స్ట్రకల్ రాగానే మళ్ళీ ఖచ్చితంగా చెప్తాను. ప్రోగ్రెసివ్ మార్స్ 7 degrees ఏం ఆస్పెక్ట్స్ లేవు. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ ఏం ఆస్పెక్ట్ లేదు, మెర్క్యూరీ ఏం ఆస్పెక్ట్ లేదు. ఏం ఆస్పెక్ట్ లేదు అని అంటే ఇట్ విల్ గో ఆన్ ద సేమ్ ది వే. ఓకే ఓకే, ఇప్పుడు జూపిటర్ దశ జరిగింది అవునా. జూపిటర్ వచ్చేసేసి జూపిటర్ స్టార్లో ఎవరు లేరు. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ కదా. సో లాక్కొచ్చినాయి, భుక్తులు లాక్కొచ్చాయి అంతే. అర్థమైందా?
తర్వాత సాటర్న్ వచ్చాడు. శని వచ్చినప్పుడు శని నక్షత్రంలో గ్రహం ఉంది, ఒకే గ్రహం ఉంది. ఇప్పుడు సన్ ఒక్కడే ఉన్నాడు కదా. సరే ఓకే, ఇప్పుడు ఏమన్నా ఆస్పెక్ట్స్, ప్రోగ్రెసివ్ వీనస్ సన్తో స్క్వేర్ అయ్యాడు కదా మరి 71లో. మరి ఆమె సిచ్యువేషన్ స్ట్రగుల్ ఏమన్నా పనిచేసాయా లేదా? పని చేసింది మళ్ళీ, అంటే లెగ్ స్ట్రగుల్ తర్వాత MC1 పవర్ పొజిషన్ రాలేదా? ఏమైతా ఉంది? వచ్చింది పొజిషన్ వచ్చింది, బట్ డెసిషన్స్ అవన్నీ కూడా కొంచెం అగ్రెసివ్ డెసిషన్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, రైట్. అంత ఈజీ విన్ కాదు, ఈజీ విన్ కాదు, మానసికంగా సఫరింగ్ ఇచ్చి. ఓకే, రైట్. సేన్ అయితే మాత్రం 6 కనెక్ట్ అయ్యాడు, పర్వాలేదు. రెట్రో క్యాన్సిలేషన్ సడన్ అదంతా నేమ్కి ఇస్తుంది. ఒక్కొక్క రేజ్ చెప్దాం. 1974లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మార్స్తో సెక్స్టైల్ ఇచ్చింది, మెర్క్యూరీ బుక్తో వచ్చింది. మెర్క్యూరీ శని ఫాలో అవుతున్నాడు, పరివర్తనతో చంద్రుడిని ఫాలో అవుతున్నాడు. 10th హౌస్ సెక్స్టైల్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్ కానీ చేంజ్ కానీ పైకి వెళ్ళిందా, గ్రాఫ్ పనిచేసిందా లేదా? అది కూడా తను ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి దాని త్రూ ఒక సక్సెస్ ఫస్ట్ టైం తీసుకొచ్చింది కంట్రీకి. ఓకే, సరే. మనం షీ కండక్టెడ్ సమ్ టెస్ట్. అది ఇదిగో ఇక్కడ 80లో ప్రాబ్లం ఉందండి. సో 79, 80లో ప్రాబ్లం ఉంది. అక్కడ ఏమన్నా మేజర్ ఇన్సిడెంట్ కానీ మేజర్ ప్రాబ్లం కానీ ఏమన్నా పనిచేస్తున్నాయా? అవునండి, కిడ్ లాస్ జరిగింది. ఏమైంది? కిడ్ లాస్. ఓకే, సో కొడుకు సన్న డాటర్, ఓకే, ఒక చైల్డ్ లాస్, జరిగింది. 10th హౌస్ అపోజిషన్ నెటల్ వీనస్ జరిగింది, చూసారా? సో అది బ్యాడ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. కానీ దానికన్నా ముందే ఆ వీనస్ అంటే రెట్రో అయిపోతున్నాడు, కానీ అప్రోచింగ్ అంటే లైక్ చూడండి 20.05 ప్రోగ్రెసివ్ 10th హౌస్ 20 degrees. సో ఎగ్జాక్ట్ 1 degree ఆర్ప్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వీనస్ ఇది ముందుకు వచ్చాడు, కానీ అంతకుముందు జరిగిన విషయం ఏదైతే ఉన్నదో డెసిషన్ ఇచ్చేస్తుంది. అంటే వెరీ ఎడ్జ్లో ఆస్పెక్ట్ జరిగింది. ఇప్పుడు వీనస్ అనేవాడు చేంజ్ అయిపోయాడు. ఇప్పుడు మార్స్ వీనస్ పరివర్తన అయ్యారు. సో వీనస్ వచ్చేసేసి సన్ రిప్రజెంట్ చేస్తాడు, మార్స్ వచ్చి సాటర్న్ రిప్రజెంట్ చేస్తాడు. మారింది చూసారా ఇట్లా డైనమిక్గా. సరే ఓకే, ముందుకు వెళ్దాం. ఇక ప్రోగ్రెసివ్ సన్ నో ఆస్పెక్ట్ నథింగ్. వీనస్ భుక్తి ఇప్పుడు వీనస్ భుక్తే వస్తూ ఉంది, అది అయిపోయింది. సన్ భుక్తి వచ్చింది. సన్ వచ్చేసేసి సాటర్న్ని ఫాలో అవుతున్నాడు. సన్ స్టార్లో ఒక మూన్ ఉన్నాడు. ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. ఓకే, సరే ఓకే. ఇక్కడ ఏమి ఆస్పెక్ట్స్, ఇది సఫరింగ్ చెప్పాము. సఫరింగ్ తర్వాత బయటకు వచ్చింది చార్టు. నో మేజర్ ఆస్పెక్ట్స్, నథింగ్, న్యూట్రల్లీ గోయింగ్ ఆను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. ఇదిగోండి మళ్ళీ 83లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెటల్ మార్స్కి బ్రహ్మాండమైన ట్రైన్ అయ్యాడు కదా. సో రేజ్ కానీ మళ్ళీ ఒక రికగ్నైజేషన్ కానీ బాగా పెరిగాయా? అవును, 83లో మళ్ళీ ఇంకో రికగ్నైజేషన్ వచ్చింది, పనిచేసింది. అంటే కొత్త మూమెంట్, కొత్త సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, దాని తర్వాత ఇంకా మనకి బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేదు. అది 83 చెప్పారు కదా. అవును 83 చెప్పాము. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మూను ఓకే, ఆస్పెక్ట్ ఓకే. కానీ ఇక చూడండి 87లో మళ్ళీ రాహుభుక్తి జరుగుతూ ఉన్నది. రాహువు బుధుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు, అక్కడ సన్ కలిశాడు. తర్వాత జూపిటర్ భుక్తి వస్తూ ఉంది. సన్ డైరెక్ట్ అయ్యాడు, జూపిటర్ ఇస్ ఫాలోయింగ్ సన్. భలే మధ్యలో రెట్రోల్ వల్ల మనం జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. జూపిటర్ కూడా డైరెక్ట్ అయ్యాడు. 83 అన్నప్పుడు 83 నవంబర్ తర్వాత. 83 నవంబర్కి 2 నెలలు 3 నెలలు అటు ఇటుగా. నెక్స్ట్ 84 నవంబర్ వరకు మనం చూసుకోవాలన్నమాట ఈవెంట్స్. ఓకే, డెసిషన్ మేకింగ్ అంతా స్ట్రాంగ్ గా ఉంది. దాని 84 నవంబర్ వరకు ఏమి రైజ్ అనే చెప్పారా? అవును, 83 నుంచి 84 వరకు రేజ్ చెప్పాము. తర్వాత ఇక్కడ 84 జూన్ దగ్గర మనం ఒక కాంప్లికేటెడ్గా మనం ఒకటి చెప్పాము. అక్కడ పరివర్తన యోగం అయింది కదా, అక్కడ పీపుల్ సిచ్యువేషన్ ఏమే షూట్ చేసినట్టున్నారు కదా. ఇది ఎప్పుడు, అది ఏ ఇయర్? అది ఎక్కడ? అక్టోబర్. ఏ ఇయర్? 87 అక్టోబరా? 84 అక్టోబరా? ఓకే 84 అక్టోబర్ ఎగ్జాక్ట్లీ అండి. రాహుభుక్తే జరుగుతుంది చూసారా. ఒక సన్ను రాహు ప్రభుత్వ దండన యోగం కదా మనం తీసుకునేది, అర్థమైందా? సో అక్కడ సన్ను రాహుతో ఇక్కడ సిచ్యువేషన్ పనిచేసింది. అది సరే. ఎంతవరకు వచ్చాము మనం? ఒక 70 దాకా వచ్చామా?
ఈవెంట్స్? లేదండి. మీరు చాలా అక్యురేట్ గా ఉన్నాయి. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చదివినట్టుగా చెప్పారు. ఓకే, రైట్ సల్వా చెప్పారు. రైట్ రైట్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ అడగచ్చు. నాకు తెలిసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోలేదు కదా ఆమె. ఆన్సర్ అది. లేదండి. ఈ Yeah. పరివర్తన యోగాలు బాగా వర్క్ అయినాయి పరివర్తన యోగాలు, రాశి పరివర్తన, మధ్యలో నక్షత్ర పరివర్తన మారుతా ఉంది వక్రత్వం వల్ల. తర్వాత గురువుకి ఉన్న వక్రత్వం పోయి మళ్ళీ డైరెక్ట్ అవుతున్నాడు. ఇవన్నీ మనం చూసుకోవాలి. అంటే క్వశ్చన్ బేసిక్ గా అసలు ఎలా ఏముంది అని మేజర్ గా ఈ చార్ట్ లో పాయింట్అవుట్ చేస్తారు దేశాన్ని అన్నేళ్ళు శాసించడానికి. పోరాటం. పోరాటమే Saturn జీవితం. అంటారా? ఎందుకంటే చూడండి, ఆల్ ద ప్లానెట్స్ ఆర్ కనెక్టెడ్. అగ్రెసివ్ డెసిషన్ అగ్రెసివ్, అది మొండి. యూ కెనాట్ ఇంప్రెస్ హర్ అని చెప్పాను కదా. అవును, చెప్పాను కదా. ప్లానిటరీ ప్లేస్మెంట్ దేనికి అన్వయిస్తారని ఇప్పుడు అంటే ఆ రేంజ్ యోగా. ఇప్పుడు శని బుధులు పరివర్తనం అయిందా? అవును, సో అది లగ్న స్టార్ లాంటి ఏంటిది? బుధుడేనా? బుధుడే వచ్చారు మళ్ళీ. అంటే ఈ బుధుడు రావడం వల్ల చాలా స్ట్రాటజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఇవన్నీ బాగున్నాయా? అవును, నేటివ్ ఇప్పుడు ఈ పరివర్తన యోగం వల్ల శని అనేవాడు దశమాధిపతిని ఫాలో అయ్యాడా? ఓకే, అవును. ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు? ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో ఉండడం వల్ల నేను ప్రొఫెషనల్ గా ఏదో ఒకటి ఇంపాక్ట్ఫుల్ గా చేయకపోతే ఐఎమ్ నథింగ్ అని ఆమె డిసైడ్ అయింది. యా, అది పనిచేసింది ఆ కుజుడు వల్ల. శని కుజులు మొండితనం. ఓకే, అది Okay. ఫేవరబుల్ గా చాలా కాలం నడిచింది. ఎప్పుడైతే ఈమెకి శుక్రుడు వక్రత్వంలోకి వెళ్ళాడో, వాళ్ళ కొడుకు చనిపోయాడు, మధ్యలో జరిగింది చూసారా, ఆ ఈవెంట్ నుంచి ఈమెకి కొన్ని విషయాలు తగ్గాయి అనమాట. పవర్ తగ్గింది. అర్థమైందా? రకరకాల అవును, విషయాల్లో. కొంచెం క్రేజీ అయిపోయారు. సో ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. స్ట్రాటజికల్ థింకింగ్ లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. అవన్నీ క్రియేట్ అవుతున్నాయి. అర్థమైందా? అది నేను కొడుకు చనిపోవడం వల్ల అని చెప్పట్లేదు. ఓకేనా? సో అది ఆ టైం నుంచి అది ట్రిగర్ పాయింట్. దాని తర్వాత ఇప్పుడు బుధుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? చంద్రుడిని ఫాలో అవుతున్నాడు. చంద్రుడు ఎక్కడున్నాడు? సప్తమంలో ఉంటూ ఆ అష్టమాధిపతి చేర్చబడుతున్నాడు. అవునా? సో Yeah. బుధుడు Yeah. ఆల్సో గివింగ్ ద విపరీత రాజయోగం. వ్యయాధిపతి ఫాలోడ్ బై అష్టమాధిపతి అనమాట. అంటే దాని ఆస్పెక్ట్ అనేది అష్టమాధిపతిని చూస్తుంది. అది వచ్చిందా? అంటే ఎక్స్ట్రీమ్. తర్వాత భాగ్యాధిపతి అంటే లెగసీని, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. లెగసీ ఉంది కానీ బట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఫాదరు మధ్యలో ప్రాబ్లమ్స్ అవన్నీ పనిచేసాయి కదా. అవును, సో ఇండివిజువల్ గా మళ్ళీ బిల్డప్ చేసుకోవడం వెళ్ళడం జరిగింది. సో రవి అనేవాడు లగ్నంలో ఉన్న శనినే ఫాలో అవుతున్నాడు. యా. సో ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి కూడా ఆ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల పనిచేసాయి. బేసిక్ గా ఈ నేటివ్ ఆ ఫ్యామిలీలో పుట్టడం వల్ల ఇంత యోగం అనుభవించారు కానీ ఆమెకున్న న్యాచురల్ స్కిల్ వల్ల, బట్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్లానిటరీ ప్లేస్మెంట్. ఫ్యామిలీ చెప్తానండి. ఫ్యామిలీ అనేది మన పూర్వకర్మ వల్ల, సిచ్యువేషన్ వల్ల మనం ఏర్పడతాం. అక్కడి Yeah. నుంచి నువ్వేం చేస్తావు అనేది క్వశ్చన్. అవును, నువ్వేం చేస్తావు అనే దానికి ప్రకృతి ఏం ఆలోచిస్తుందో టైం చెప్తుంది. నా దగ్గర 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. అక్కడి నుంచి బిల్డ్ చేస్తాం కదా. అర్థమైందా? ఈ విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు నువ్వు ఇంతే చేస్తావు, ఇంతే చేయలేవు అని ఎట్లా చెప్తావు? చెప్పలేవు కదా. లిమిట్ చెప్పలేవు కదా. అవును. ఇప్పుడు అదే ఫ్యామిలీలో పుట్టిన అంత రేంజ్కి వెళ్ళకపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, అంతే. దట్ ఈస్ వన్స్ ఇండివిజువల్ క్యాపబిలిటీ కదా. యా, ఇప్పుడు మన సినిమాల్లో కూడా ఏం చెప్తున్నారు? నెపో కిడ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఎంట్రీ. ఒక సినిమా హిట్ అవ్వడానికి, Exactly. చూడడానికి, అంతే. తర్వాత వాడు ప్రూవ్ చేసుకోవాల్సిందే కదా. అవును. అంటే అట్లా. నేను క్వశ్చన్లన్నీ ఎలా అడుగుతున్నానంటే ఇది ప్రైమ్ మినిస్టర్ యోగము చాట అని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ యోగం చాటే అని అనుకుందాం. ఇప్పుడు ఇదే టైంలో వీళ్ళ సమకాలికులు ఉంటారు కదా, సేమ్ టైం పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ చాట్ బలంగా తక్కువగా ఉంటే వీళ్ళకే ఆపర్చునిటీ వస్తుంది. యా, వీళ్ళకి అవును, జరిగే ఇది- దశల్ని బట్టి ఇప్పుడు పొలిటికల్ గా ఎప్పుడు సక్సెస్ అయ్యారో చెప్పండి. ఓకే, దాని టైం లైన్ లో చూడండి. ఇప్పుడు శని దశ వచ్చింది. శని దశలో పొలిటికల్ పవర్ ఉన్నారంటే శని ఎవరిని ఫాలో అవుతున్నాడు? బుధుడిని ఫాలో అవుతున్నాడు. బుధుడిని ఫాలో బుధుడు వక్రత్వంలో ఉన్నాడు. ఏ ఇయర్ వీళ్ళ పొలిటికల్ కెరియర్ లైన్ టైం లైన్ చెప్పండి. సరే, పేరు కొట్టేస్తాం. ఇందిరాగాంధీ కదా. అవునండి, ఇందిరాగాంధీ. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. ఓకే, రైట్. సరే, చెప్పండి. పొలిటికల్ టైం లైన్ చెప్పండి. చెక్ చేస్తున్నాను. ఎప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అట్లా ఉంటుంది కదా. 3056 గారు నచ్చిందా? మన చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. మీరు లిటరల్ గా యాక్చువల్ గా 3001 గారు కూడా మోర్ డీటెయిల్స్ షేర్ చేశారు. మీరు లిటరల్ గా రీడ్ చేసినట్టుగా అంత అక్యురేట్ గా చెప్పారు. యా, 58 లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారంటండి. 58 లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఓకే, యా,
ఓకే 64 లో ఫస్ట్ టైం మినిస్ట్రీ ఇచ్చారు ఆమెకి. 64 లో ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. నెహ్రూ చనిపోయినప్పుడు ఆమె మినిస్టర్ ఆఫ్ అక్కడ ఫాదరు డెత్ Information. అవన్నీ సిగ్నిఫికెంట్ అనమాట అది. ఓకే ఓకే 64 లో మినిస్ట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం మినిస్ట్రీ అయితే 64 లో అక్కడ ఇచ్చారు. మొత్తం అంతా అల్లకల్లోలంగానే ఉన్నట్టుంది కదా, మెర్క్యూరీ రెట్రోగ్రేట్, మార్స్ కి అవన్నీ. అవును, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్ లో ఇచ్చారంట ఓకే ఓకే బ్రాడ్కాస్టింగ్ కి. తర్వాత 66 లో ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు శాస్త్రి ఆమె గారు ప్రైమ్ మినిస్టర్ తర్వాత. ఓకే అదే మొత్తం మీరు అన్నట్టు actually గా అల్లకల్లోలంలోనే ఇందిరాగాంధీ అని అంతయ్యారు. తెలియదు, మీరు 30లో కూడా ఒకసారి చెప్పారండి ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో ఇన్వాల్వ్ అవ్వడం గురించి కూడా చైల్డ్హుడ్ లో చెప్పారు ఒకటి. అదే పోరాటం Very ఉంది first. కదా, పోరాటం అనేది ఉంది మ్మ్. కాబట్టి అక్కడే ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే దాని తర్వాత అసలైన రేజ్ కానీ రికగ్నైజేషన్ కానీ నాకు తెలిసి 74 ఈ మూమెంట్ లో బాగా అయినట్టుంది కదా. ఇక పోక్రాన్ అప్పుడును ఇంకా ఇట్లా యునైటెడ్ నేషన్స్ తో ఈమె రివర్స్ అవడము, ఇండియా వార్ అప్పుడే కదా మొత్తం అంతా. ఓకే సో ఇక్కడ బాగా నేమ్ కానీ పైకి లిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ బాగా పనిచేసాయి. ఇక 71 సో లో బాగా శని దశ ఇప్పుడు గురుదశ లిఫ్ట్ ఇచ్చింది. గురుదశ లాస్ట్ లో మనకి లిఫ్ట్ లో అంత ట్విస్ట్ అండ్ టర్న్ తో లిఫ్ట్లు వచ్చాయి, ఎంత ఓకే గానీ ఈ శని దశ చాలా బాగా పైకి తీసుకెళ్ళింది. చూడండి శనిలో రాహు వరకు కూడా. శని ఈజ్ ఫాలోయింగ్ కుజ యాజ్ వెల్ యాజ్ మధ్యలో ఆ శుక్రుని ఫాలో అయ్యాడు, పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. ఆ 11th లార్డ్ 6th లో ఉండడం అది పవర్ కదా. బాధకుడు అనేవాడు ఆ 6th లో ఉండడం అదొక యోగం కదా. సో వేర్ అష్టమాధిపతి ఈజ్ ఫాలోయింగ్ 6th హౌస్. అది విపరీత రాజయోగం ఇచ్చిందా లేదా? విపరీతంగా అంటే లైక్ లిఫ్ట్ చేయడానికి స్ట్రెంగ్త్ అవన్నీ కూడా లగ్నంలో ఉన్న శని, ఆ వక్రత్వం శని ముండిగా నిరంకుశంగా తీసుకెళ్తారు కదా. కాబట్టి అప్పుడే అంటే ఆ 71 నుంచి ఎంటైర్ శని భుక్తిలోనే ఇండియా పాకిస్తాన్ వార్ గెలిపించారు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మళ్ళీ ప్రైమ్ ఈస్ట్ మినిస్టర్ పాకిస్తాన్ అది బంగ్లాదేశ్ వార్. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. సో తర్వాత మీరు ఒకటి తన మూమెంట్ గరీబీ హటావో అనేది కూడా, అది కూడా అగ్రెసివ్ ది. ఇంకొకటి ప్రెసిడెంట్ రూల్ అవన్నీ ఇయర్స్ చెప్పారు. అది ఇయర్స్ మీరు చూసుకోవాలి, మనకు తెలియదు. అదే చెప్పారు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే ఇందాక ప్రైమ్ మినిస్టర్ చాట్ అని, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 6 పరివర్తనాలు ఉన్నాయి కదా, సో దాని వల్లే అది రాశి పరివర్తనమే, రాశి పరివర్తనమే కదా. మనం అది తీసుకోగానే మనం నక్షత్ర పరివర్తనమే కదా. ఇక్కడ ఏంటంటే ఆ శని చాలా వరకు కుజుడిని ఫాలో అవడమే హైలైట్ అన్నమాట. ఆ కుజుడు మళ్ళీ అక్కడ రవిని చూస్తున్నాడు, మళ్ళీ ధనాధిపతిని చూస్తున్నాడు. అంటే ఏది చేసినా పకడ్బందీగా పర్ఫెక్ట్ గా ఆమెకి మెంటల్ అండ్ ఫిజికల్ ఎనర్జీ రెండు బలంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అదే ఆమెకి మంచిగా అటు చూసినా ఇటు ధనదశమాధిపతులు ఆమె ఇప్పుడు మీరు 200 స్పీడ్ లో వెళ్ళాలంటే మీకు మెజర్ పాయింట్ ఉండాలి, అవునా? అవును. సో అట్లాంటి మెజర్ ఉంది, అట్లా వెళ్ళగలిగే శక్తి ఉంది. రెండు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నాడు, ఆలోచన లేకుండా తీసుకునేవాడు ఉంటాడు, ఉంటాడు కదా. సో ఆమె ఆలోచనతో అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటోంది. సో చూసే వాళ్ళకి రెబలిష్ గా అనిపించినా కూడా బట్ షీఈ్ కంప్లీట్లీ మెజర్ తోనే వెళ్ళినట్టు లెక్క. అదే అంటే ఏదన్నా చూసుకుందాం, శని కుజులు ఏంటిది యుద్ధానికి రెడీ అన్నట్టే కదా. అదే అసలు వాళ్ళు తగ్గరు కదా. సో అన్ని 6,000 వల్ల అవన్నీ కూడా బాగా మొండిగా ముందుకు వెళ్ళినట్టు. ఎస్ బాగుందండి. ఓకే వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నమస్తే.